హాయ్ అందరికి. సో నా పేరు సందేశ్. సో ద ఛానల్ నేమ్ ఇస్ సందేశ్ గుప్తా. ఈ వీడియో అనేది మెయిన్గా ఎవరికంటే ఫర్ పేరెంట్స్, ఎందుకంటే వాళ్ళే కదా ఇప్పుడు జాయిన్ చేయాల్సింది అండర్ గ్రాడ్యుయేషన్ లోపల. సో యూజీ కోర్సెస్ కోసం ఇప్పుడు 10th తర్వాత 12th గ్రేడ్కి మనం వెళ్తాము. ఐఐటీస్ రాస్తారు, జేఈ మెయిన్స్ రాస్తారు, యాజ్ వెల్ యాజ్ ఎంసెట్ రాస్తారు. సో కొంతమందికి ఇష్టం ఉండదు పంపించడం, లైక్ వేరే స్టేట్స్కి పంపించడం ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి త్రూ ఎంసెట్ ద్వారా వెళ్ళిపోతారు కొంతమంది. సో దాంట్లో కూడా టాప్ 10 కాలేజెస్ ఏమున్నాయి అని ప్లేస్ చేయడానికి ఈ వీడియో అనేది మెయిన్గా చేసామన్నమాట. యాజ్ వెల్ యాజ్ దిస్ వీడియో ఈస్ ఫర్ మెయిన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ హ్యాస్ కంప్లీటెడ్ 12th గ్రేడ్ కంప్లీట్ అయిన తర్వాత గైడెన్స్ కోసం మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి, కాలేజ్ లోపల ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈ పర్టికులర్ బ్రాంచ్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఎంత కట్ ఆఫ్ ఉంది, సో నాకు వస్తుందా రాదా కాలేజు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం చెప్పామన్నమాట. కాలేజ్ మంచిదా లేదా, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఏంటి, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఇవన్నీ ఈ వీడియోలో మనం ప్లేస్ చేసామన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ కాలేజ్ అనేది JNTH, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీరు ఇప్పుడు ఒకవేళ ఎంసెట్ది నార్మల్గా మీరు టీఎస్ ఎంసెట్ది పోర్టల్ ఓపెన్ చేసినా కానీ ఇదే పిక్చర్ మనకు ఓపెన్ చేసి ఉంటుంది. ఓకేనా? ఎందుకు? సో చైర్ మెంబర్స్ కానీ బోర్డ్ మెంబర్స్ కానీ అందరూ కూడా JNTUకి అఫిలియేటెడ్గానే ఉన్నారు, వాళ్ళే చూసుకుంటున్నారు అనమాట. కాబట్టి ఈ యొక్క కాలేజ్ అనేటివి మీరు ఒకవేళ ఫర్దర్గా మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు, యూఎస్ పోదాం అనుకుంటున్నారు, మీకు చాలా వెయిటేజ్ వస్తుంది అనమాట. ఓకేనా? ఈజీగా మనకు వీసా అనేది అప్రూవల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కాలేజ్ వెరిఫై చేస్తారు, ఏ కాలేజ్ నుంచి వచ్చాడు, ఓకే స్కిల్స్ బాగానే ఉన్నాయా లేదా, బిల్డప్ చేసుకున్నాడా లేదా, దిస్ ఈస్ ఆల్ ఇంపార్టెంట్, రైట్? సో ఈ యొక్క కాలేజ్ అనేది అందుకోసమే ఫస్ట్ ప్లేస్లో పెట్టాను అనమాట. సో ఇంకొకటి చాలా కాలేజెస్ అనేవి దీని కిందకే అఫిలియేటెడ్ టు JNTU ఎక్సెట్రా JNTU, కాబట్టి ఈ కాలేజ్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాను అనమాట. సో జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, హైదరాబాద్. ఇది నిజాంపేట్ మెట్రో స్టేషన్ ఉంది కదా, JNTU మెట్రో స్టేషన్ అని, సో రైట్ సైడ్లోనే ఉంటుంది, లొకేట్ అయి ఉంది. సో నెక్స్ట్ ఈ కాలేజ్ అనేది 1965లో ఎస్టాబ్లిష్ అయింది అండ్ 89 ఎకర్స్లో ఇది విస్తరించబడింది అనమాట. మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకి ఇప్పుడు దీని యొక్క NIRF ర్యాంకింగ్ ఏంటి, అసలు NIRF ర్యాంకింగ్ ఏంటి, ఏం అవసరం ఉంది కాలేజ్ కంటే, ఒక కాలేజ్ దాని యొక్క ర్యాంక్ ఎంత ఉంది, దాని యొక్క స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ అనేవి ఇస్తారనమాట. సో ఈ NIRF ర్యాంకింగ్ అనేది ఆల్ ఓవర్ ఇండియా లోపల కన్సిడర్ చేసుకుంటే, సో ఆల్ ఇండియా లోపల కన్సిడర్ చేసుకుంటే దీని యొక్క ప్లేస్ అనేది 76 అనమాట. ఇండియా లోపల ఈ కాలేజ్ 76 ప్లేస్. ఓకేనా? దాని తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, సో 46 lakhs, అరౌండ్ 50 లక్షల ప్యాకేజ్ అనేది హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చింది. ఇది 2023 ప్రకారం. అది కూడా దేంట్లో వచ్చిందంటే థ్రెడ్లో వచ్చింది. యాజ్ వెల్ యాజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 7 to 8 lakhs ఉంది యావరేజ్ ప్యాకేజ్. ఓకేనా? సో ఇక్కడ చూసినట్లయితే 7 to 8 lakhs అనేది యావరేజ్ ప్యాకేజ్. సో యాజ్ వెల్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది ఉన్నారనుకోండి క్లాస్లో, దాంట్లో 90 మందికి జాబ్స్ వచ్చాయన్నమాట. దాన్ని మనము ప్లేస్మెంట్ పర్సంటేజ్ అంటున్నాం అనమాట. సో ఇక్కడ 90% మెంబర్స్కి ప్లేస్మెంట్ అనేది వచ్చింది. సో అండ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్ లోపల అంటే, సో బ్రాంచ్ వైజ్గా ఇక్కడ చూసుకున్నట్టయితే బ్రాంచ్ వైజ్గా ఇక్కడ ఉంటాయి, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. సిఎస్సికి అయితే 60 సీట్స్, ఈసీఈకి అయితే 60 సీట్స్, ట్రిపుల్ఈకి అయితే 60 సీట్స్, యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజనీరింగ్కి 60 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము కట్ ఆఫ్స్కి వెళ్దాము. సో కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఓసీకి 1K లోపు ఉంటేనే ఈ కాలేజ్ వస్తుంది, లేకుంటే కాలేజ్ రాదు, అంతే. అండ్ బీసీకి 5K, యాజ్ వెల్ యాజ్ SC ST వాళ్ళు ఉన్నారనుకోండి 20 నుంచి 25K ఉన్నా కానీ వస్తుంది. ఏంటి సార్ మరి ఎలా ఉంది ఇలా ఉంది అంటారంటే, ఇప్పుడు దీని లోపల సివిల్ ఉంటుంది, ఒకేలా మెకానికల్ ఉంటుంది. సో మీరు చూసుకున్నట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ ఉందనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరు ప్రిఫర్ చేయరు. సో దాంట్లో లాస్ట్ కట్ ఆఫ్ వచ్చేసరికి థర్డ్ ఫేజ్లో వచ్చిన కట్ ఆఫ్ బేస్ చేసుకొని చెప్తున్నాను. సో 25K నుంచి 20 నుంచి 25K వచ్చినా కానీ SC ST వరకు వస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే, గమ్మత్ చెప్పాలంటే, ఉస్మానియా యూనివర్సిటీ లోపల 30K వచ్చినా కానీ SC ST వాళ్ళకు లాస్ట్ టైం వచ్చిందనమాట కాలేజ్. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి ఉస్మానియా యూనివర్సిటీ. ఓకేనా? ఉస్మానియా యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ హైదరాబాద్. సో దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసరికి OUCE. ఓకేనా? ఎంసెట్ కోడ్ వచ్చేసరికి OUCE. సో కాలేజ్ గురించి కొంచెం తెలుసుకుందాం. అసలు
కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది. సో కాలేజ్ అనేది 1928లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. యాజ్ వెల్ యాజ్ ఇది మనకు తార్నాక మెట్రో స్టేషన్ తర్వాత ఈ యొక్క కాలేజ్ అనేది లొకేట్ అయి ఉంది. యాజ్ వెల్ యాజ్ 200 ఎకర్స్లో ఈ క్యాంపస్ ఉంది. 133 అనేది NIRF ర్యాంకింగ్. ఓకేనా. యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ ప్యాకేజ్ అనేది వచ్చేసరికి 22 lakhs ఉంది. ఈసారి తగ్గిందనమాట. లాస్ట్ టైం చూసుకున్నట్టయితే 44 lakhs ఏదో ఉంది, బట్ లాస్ట్ టైం 2023 ప్రకారం 22 lakhs ఉంది. అండ్ 5 to 6 lakhs అనేటివి యావరేజ్ ప్యాకేజ్. సో అప్రాక్సిమేట్లీ అండ్ దీనికి అక్రెడిటేషన్ కూడా ఉంది, దట్ ఈస్ A++ NAC అక్రెడిటేషన్ ఉంది కాలేజ్కి. సో 80% మెంబర్స్కి ప్లేస్మెంట్ అనేది వచ్చిందనమాట ఈ కాలేజ్ లోపల. సో మనకు సివిల్ ఉంది, EEE ఉంది. లెట్స్ సీ హియర్. ఓకే. ఈసీ ఒకవేళ సిఎస్సి వాళ్ళకి 60 సీట్స్ ఉన్నాయి, ఈసీఈకి 60 సీట్స్ ఉన్నాయి, EEEకి 60 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి 60 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. అండ్ ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుందాం. కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే ఓసీకి 1K లోపు ఉంటే ఈ కాలేజ్ వస్తుంది. యాజ్ వెల్ యాజ్ బీసీకి 5K వస్తుంది, ఎస్సీ వాళ్ళకు 20K, ఎస్టీ వాళ్ళకు 30K. ఇంతకుముందు చెప్పాను కదా, సివిల్ లోపల లాస్ట్ టైము 31Kకి కూడా వచ్చిందనమాట కాలేజ్. చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. ఓకేనా. ఇది CBIT. ఇది మనకు ఎంసెట్ కోడ్. ఈ ఎంసెట్ కోడ్ పెడితేనే మనకు కాలేజ్ అనేది లిస్ట్ అవుతుంది. మొత్తం పేరు ఇవ్వడు, ఓన్లీ CBIT అని ఇస్తాడు. సో కౌన్సిలింగ్ తీసుకునేటప్పుడు ప్రాపర్గా కోడ్ని చూసి పెట్టుకోండి. సో నెక్స్ట్, సో ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి ఫెసిలిటీ ఏమిటంటే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే హైయెస్ట్ ప్యాకేజ్ ఈ కాలేజ్కి 45 లక్షలు వచ్చింది. ఇట్ ఈస్ ఈక్వల్ టు JNTU. JNTU కూడా హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, 47 లక్షలు వచ్చింది. దీనికి 45 లక్షలు వచ్చింది అనమాట. ఓకేనా. ఇంకొకటి ఏంటంటే దీని యొక్క NIRF ర్యాంకింగ్ అనేది 100 నుంచి 150 లోపు ఉండొచ్చు అని ఒక అజంప్షన్. ఓకేనా. ఈ కాలేజ్ అనేది 50 acres లోపే ఉంటుంది, మరీ అంత పెద్ద 50 acres ఉంటుంది అని చెప్తున్నాను. దాని తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 6 to 7 lakhs ప్యాకేజ్. యావరేజ్ అంటే అందరికి తీసుకున్న తర్వాత యావరేజ్ చేస్తే ఒక యావరేజ్ ప్యాకేజ్ అనేది 6 to 7 lakhs అనేది వచ్చింది అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ కూడా మనకు ప్లేస్మెంట్స్ ఎంతమందికి వచ్చినాయి అంటే 80% ప్లేస్మెంట్స్ అనేటివి ఉందన్నమాట. నెక్స్ట్ ఏ బ్రాంచెస్ ఉన్నాయంటే సేమ్ యాజ్ వెల్ యాజ్ సివిల్, EEE అండ్ ఈసీఈ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఒక్కొక్క దాంట్లో కూడా 60 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నారంటే నేను ప్రాపర్గా మెన్షన్ చేశాను. ఇది ఈసారి చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సీట్స్ మే వేరీ అని పెట్టాను అనమాట. ఓకేనా. 60 ఈచ్ ఆఫ్ ద బ్రాంచ్, దట్ ఈస్ సిఎస్సి, ఈసీఈ, EEE యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజనీరింగ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుందాం. కట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. మనకి కాలేజ్ వస్తుందా రాదా అని ఎట్లా తెలుసుకుంటుంది అంటే ప్రీవియస్ బేస్ చేసుకొని ఇక్కడ చూసుకున్నట్టు ఓసీకి 2K ర్యాంక్ లోపు ఉంటే ఓసీ వాళ్ళకు ఈ యొక్క కాలేజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బీసీ వాళ్ళకేమో 8K ఉంటే ఈ కాలేజ్ వచ్చేస్తుంది. ఎస్సీ వాళ్ళకు 25K, ఎస్టీ వాళ్ళకు 30K. ఓకేనా. నెక్స్ట్ ఇది చాలా మంచి కాలేజ్, వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, లైక్ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకేనా. ఈ కాలేజ్ హైదరాబాద్లోనే లొకేట్ అయి ఉంది. సో చాలా మంది దీన్ని చాలా ఇష్టపడతారు, ఎందుకంటే ఎడ్యుకేషన్ కరికులం అనేది చాలా బాగుంటుంది ఈ కాలేజ్ లోపల, కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటుంది. అందుకోసం దీన్ని కొద్దిగా ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసరికి 1981, యాజ్ వెల్ యాజ్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. యాజ్ యూ నో దాట్ ఎంత ప్లేస్లో ఉందంటే 13.6 acres లోఇది ప్లేస్ అయ్యి ఉందన్నమాట. దాని తర్వాత మనము 2023 ప్రకారం చూసుకుంటే దీని యొక్క NIRF ర్యాంకింగ్ అనేది 200 నుంచి 250 లోపు ఉందన్నమాట దీని NIRF ర్యాంకింగ్ అనేది. దాని తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 40 లక్షలు వచ్చింది అనమాట. మీరు చూసుకున్నట్టయితే 40 లక్షలు వచ్చింది. దాని తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4 to 6 lakhs. యావరేజ్ ప్యాకేజ్ 4 to 6 lakhs. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి, దాంతోపాటు కట్ ఆఫ్స్ ఏంటి అనేది చూసుకుందాం. సో బ్రాంచ్ వైజ్గా సిఎస్సికి 180 సీట్స్ ఉన్నాయి. ఓకేనా. ఈసీఈ, EEEకి ఏమో 120 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్కి 180 సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సివిల్కి 120 సీట్స్ ఉన్నాయి. సో సీట్స్ అనేది వేరే అవ్వచ్చు, ఎందుకంటే ఈసారి కొద్దిగా సీట్స్ అనేది మోస్ట్ ప్రాబబ్లీ సిఎస్సికి పెరుగుతాయని చెప్తున్నారు అనమాట. ఓకేనా. సో ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు మంచి కాలేజెస్కి 60 సీట్స్ ఉన్నాయి, బట్ ఇప్పుడు వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కి 180 సీట్స్ ఇచ్చారు వాడు. సో అందుకోసం వచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో
ఓసీ వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఇంతకుముందు 2K 3K ఉంది, బట్ ఈసారి 5K లోపు వచ్చినా కానీ ఈ వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో బీసీకి అయితే 12K రావాలి, యాజ్ వెల్ యాజ్ SC ST వాళ్ళకు ఉంటే చూడండి 35 నుంచి 40 వచ్చినా వస్తుంది వాళ్ళకు. నెక్స్ట్ కాలేజ్ గోకరాజు. సో నెక్స్ట్ కాలేజ్ వచ్చేసరికి గోకరాజు రంగరాజు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో ఇది గోకరాజు రంగరాజు, అందరూ గోకరాజు గంగరాజు అంటారు, ఓకేనా. సో మీరు ఎంసెట్ కోడ్ వచ్చేసరికి GRRR, సో G RRR పోయింది, ఓకేనా, G RRR. సో గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది చాలా మందికి ఇష్టమైన కాలేజు. ఈవెన్ దో ప్యాకేజ్ వచ్చి ప్రాపర్ గానే వస్తుంది, దీంట్లో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ అనేది 33 లక్షలు వచ్చింది. బట్ వేరే ఇంతకుముందు కాలేజ్ తో కంపేర్ చేస్తే కొంతమంది చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారు. సో ఈ కాలేజ్ అనేది 1997లో ఎస్టాబ్లిష్ అయిపోయింది, అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది బాచ్పల్లి ఏరియాలో ఉంది, నిజాంపేట అని చెప్పొచ్చు, బండార్ లేఅవుట్ ప్రకారం అక్కడ దగ్గర. సో కాలేజ్ ఏరియా వచ్చేసరికి 18 ఎకరాలు ఉందన్నమాట, 18 ఎకరాలలో విస్తరించింది. యాజ్ వెల్ యాజ్ ఇది NIRF ర్యాంకింగ్ అనేది 200 ఉంది, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 33 లక్షలు వచ్చింది అనమాట. అది కూడా ఎక్కడ వచ్చిందంటే అమెజాన్ లో వచ్చింది, ఓకేనా. దాని తర్వాత ఒకవేళ యావరేజ్ అందరి యావరేజ్ ప్యాకేజ్ చూసుకుంటే మనకు 4.7 lakhs అనేది వచ్చింది అనమాట, ఓకేనా. ఒక యావరేజ్ అంటే 5 lakhs ప్యాకేజ్ అనుకోండి యావరేజ్ గా అందరి కలిపితే. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఎంతమంది, సో 85% మెంబర్స్ కి కట్ ఆఫ్ 85% మెంబర్స్ ప్లేస్ అయ్యారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సిఎస్సి బ్రాంచ్. సో సిఎస్సి బ్రాంచ్ వచ్చేసరికి 240 సీట్స్ ఉన్నాయి, ఈసీఈకి 180 సీట్స్ ఉన్నాయి, ఐటీకి 180 సీట్స్ ఉన్నాయి, సివిల్ అండ్ ట్రిపుల్ 60 సీట్స్ ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ 120 సీట్స్ ఉన్నాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఇప్పుడు కట్ ఆఫ్ చూసుకుందాం. కట్ ఆఫ్ ఒకవేళ మనకు వస్తుందా రాదా, ఇది ప్రాపర్గా ఇంకా మంచిగా ప్లేస్ చేసిన, ఎందుకంటే చాలా మంది ఇష్టపడతారు దీన్ని. సో ఓసీకి సిఎస్సి అయితే 2K నుంచి 5K లోపు ర్యాంక్ ఉంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బీసీ అయితే 3 to 6K, ఎస్సీ ఉంటే 6 to 6.5, ఎస్టీ ఉంటే 6 to 6.7. సో ఎలా ఉంది ఇలా, ఎందుకంటే చాలా మంది దీన్ని ప్రిఫర్ చేస్తారని చెప్తున్నాను కదా, అందుకోసం దీని కట్ ఆఫ్స్ అనేది వేరీ అవుతున్నాయి. దాని తర్వాత ఐటీ అయితే 4 to 8K, 5 to 8K, 6 to 8K, 6 to 8K అంతే, మ్యాక్సిమం సేమ్ ఉన్నాయి ఐటీకి. సో ఈసీఈ అయితే మనకు 3K to 10K. సో ఒకవేళ ఎస్టీ ఉంటే మనకు 12K లోపు వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాలేజ్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇది ఎంసెట్ కోడ్ వచ్చేసరికి VJEC, ఎంసెట్ కోడ్ VJEC. సో ఇప్పుడు కాలేజ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. లైక్ కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అనేది 1995లో ఎస్టాబ్లిష్ అయింది, యాజ్ వెల్ యాజ్ హైదరాబాద్లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ కాలేజ్ ఏరియా వచ్చేసరికి 21 acresలో ఎస్టాబ్లిష్ అయింది అనమాట. అండ్ NIRF ర్యాంకింగ్ అనేది 100 నుంచి 150 లోపు దీని యొక్క NIRF ర్యాంకింగ్, ఓకేనా. దాని తర్వాత ప్లేస్మెంట్ చూసుకుంటే హైయెస్ట్ ప్యాకేజ్ అన్నది 40 లక్షలు వచ్చింది ఈ కాలేజ్కి. అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 6.1 అంటే 6 లక్షల యావరేజ్ ప్యాకేజ్ ఉంది. ఇది మన OU యాజ్ వెల్ యాజ్ JNU కన్నా ఎక్కువ ఉంది దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్, కాబట్టి దీన్ని కూడా ప్రిఫర్ చేయాలని కోరుకుంటున్నాను. దాని తర్వాత ఇప్పుడు మనము కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ చూసుకుంటే ఫస్ట్ సీట్స్ చూసుకుందాం, నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఒక సిఎస్సి బ్రాంచెస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్ లోపల, 240 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఈసీఈకి 180 సీట్స్ ఉన్నాయి, ఐటీకి 180 సీట్స్ ఉన్నాయి, అండ్ ట్రిపుల్ఈకి 60 సీట్స్ ఉన్నాయి, అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి 120 సీట్లు ఉన్నాయి అనమాట. నెక్స్ట్ కట్ ఆఫ్ చూసుకుందాం. ఇక ఈ కాలేజ్ మనకు వస్తుందా రాదా ఏంటి విషయాలని. సో ఓసీ అయితే 4 to 7K లోపు ఉంటే మనకు సిఎస్సి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒకవేళ నీకు ఓసీ ఉండి నీకు వేరే బ్రాంచెస్లో రావాలనుకుంటే, ఈసీఈ కావాలనుకున్నా కానీ 10K లోపు ఉంటే మనకి కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత బీసీ ఉన్నారనుకోండి 5 to 8K ఉండాలి, 7 to 10K అనేది ఐటీకి, యాజ్ వెల్ యాజ్ 8 నుంచి 14,000 వరకు ఏమో ఈసీఈ వరకు. సో ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకేదో మ్యాక్సిమం వాళ్ళిద్దరికి సేమే ఉన్నాయి చూసుకున్నట్లయితే. సో వాళ్ళకైతే 18K వచ్చినా కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఈసీఈ బ్రాంచ్లలో. సో నెక్స్ట్ కాలేజ్ CVRH, దీని యొక్క కాలేజ్ ఎంసెట్ కోడ్ CVR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఓకేనా. సో నెక్స్ట్ కాలేజ్ గురించి కొద్దిగా తెలుసుకుందాం. సో కాలేజ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అనేది 2001లో ఎస్టాబ్లిష్ అయింది, యాజ్ వెల్ యాజ్ దీని యొక్క కాలేజ్ ఏరియా అనేది 27 acresలో విస్తరించబడింది ఉంది. యాజ్ వెల్ యాజ్ NIRF ర్యాంకింగ్ అనేది 150 నుంచి 200 వరకు దీని యొక్క NIRF ర్యాంకింగ్ అనేది ఉండొచ్చు.
అండ్ మంచి థింగ్ ఏంటంటే ఈ కాలేజ్ ప్లేస్మెంట్ చూసుకున్నట్లయితే అరౌండ్ 50 లక్షలు ఇట్ ఈస్ ఈక్వల్ టు ఓయూలో ఏదైతే మనకు జేఎన్టీయూలో ఏదైతే మనకు హైయెస్ట్ ప్యాకేజ్ చూసామో అదే హైయెస్ట్ ప్యాకేజ్ అనేది మనము సివిఆర్ కాలేజ్లో చూడొచ్చు అనమాట. సో అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 8 లక్షలు ఉంది. ఇది చాలా ఎక్కువ ఉంది దీని లోపల. సో ఇది చూస్ చేసుకోవాలని చెప్తున్నాను. ఒకవేళ ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారు అనుకుంటే ఈ కాలేజ్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ కాలేజ్కి చాలా సీట్లు ఉన్నాయి, ఓకేనా. సో సిఎస్సికి ఈ కాలేజ్ వచ్చేసరికి 300 సీట్లు ఉన్నాయి, ఈసీఈకి 120 ఉన్నాయి, ఐటీ అయితే 80 ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సివిల్ కానీ ట్రిపుల్ రెండు కలిపి 100 ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజనీరింగ్ అనేది 60 ఉన్నాయి అనమాట. సివిల్కి ట్రిపుల్కి 100 ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ కట్ ఆఫ్స్ చూసుకుందాము. సో కట్ ఆఫ్స్ అనేటివి ఒకవేళ మీరు ఓసీ అయితే 10K లోపు ఉన్నా కానీ సిఎస్సి లోపలనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో ఒక మంచి కాలేజ్ వచ్చేస్తుంది మనకు. తర్వాత ఐటీ అయితే మనకు 12K వచ్చినా వస్తుంది, యాజ్ వెల్ యాజ్ ఈసీఈకి 10K ఉంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఐటీ ప్రిఫర్ చేయకుండా ఈసీఈ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కోర్ సైడ్ వెళ్ళొచ్చు, లేకుంటే మన సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు అదే ఇంటెన్షన్తో. కాబట్టి కట్ ఆఫ్స్ అనేది ఇక్కడ తక్కువ కనిపిస్తుంది మనకు. సో బీసీ వచ్చేసరికి 12K ఉన్న వచ్చేస్తుంది. సో 13K యాజ్ వెల్ యాజ్ 13K ఇదంతా ఈసీఈకి. ఎస్సీ ఎస్టీ వచ్చేసరికి మనకు 11K నుంచి 15K వరకు వచ్చినా కానీ మనకి కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ సో మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్. సో దీని యొక్క కాలేజ్ కోడ్ ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది హైదరాబాద్ అని ఒకటే ఉంది. యాజ్ వెల్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసరికి 1997లో ఎస్టాబ్లిష్ అయింది కాలేజ్. 30 acresలో ఎస్టాబ్లిష్ ఉంది అండ్ గండిపేట ఏరియాలో ఉందన్నమాట. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చేసరికి 250 ఉంది, యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 28 లక్షలు ఉంది, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 4.5 ఉంది. అండ్ ఎంతమంది కాలేజ్లో ప్లేస్ అయ్యారంటే 80% మంది కాలేజ్ లోపల ప్లేస్ అయ్యారు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ సీట్స్ చూసుకుందాం, ఎన్ని సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ కట్ ఆఫ్ ఏంటి అనేది తెలుసుకుందాం. సో సిఎస్సికి అయితే 180 సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ ఈసీఈకి అయితే 180 సీట్స్ ఉన్నాయి, ఐటీకి 60, యాజ్ వెల్ యాజ్ ట్రిపుల్ఈకి 60, యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఇంజనీరింగ్కి 120 సీట్స్ ఉన్నాయి. సో మీరు ఒకవేళ ఓసీ అయితే ఈ కాలేజ్ రావాలంటే 8K రావాలి, ఒకవేళ బీసీ అయితే 10K ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఎస్సీ ఎస్టీ అయితే మీకు 25K ఉన్నా కానీ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 15K ఉంటే మనకు ఈ కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్, ఓకేనా. దీని యొక్క ఎంసెట్ కోడ్ వచ్చేసరికి VMEG, ఓకేనా. అది మన ఎంసెట్ కోడ్ అనమాట, ఎంసెట్ కోడ్ VMEG. సో ఇది ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వచ్చేసరికి 1999, ఓకేనా. సో 18 acresలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. 141 ఇస్ ద NIRF ర్యాంకింగ్. సో యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 23 lakhs మాత్రమే ఉంది, అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసరికి 5 lakhs ప్యాకేజ్. అండ్ 85% మెంబర్స్కి జాబ్స్ అనేటివి వచ్చాయన్నమాట. ఇది 2023 ప్రకారం. సో యాజ్ వెల్ యాజ్ ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏం లేదని మనము తెలుసుకుందాం. ఈ కాలేజ్కి దట్ ఈస్ వర్ధమాన్ కాలేజ్కి సిఎస్సి లోపల 240 సీట్స్ ఉన్నాయి. సో సిఎస్సికి 240 సీట్స్ ఉన్నాయి, ఈసీఈకి 240 సీట్స్ ఉన్నాయి, ఐటీకి 60 సీట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ సివిల్కి ట్రిపుల్ఈకి 60 సీట్స్, మెకానికల్ ఇంజనీరింగ్కి 120 సీట్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీని యొక్క కట్ ఆఫ్ చూసుకుందాం ఇక. సో ఓసీ అయితే 4K లోపు ఉంటే ఈ కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ బీసీకి 12K, ఓకేనా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 20 నుంచి 25K లోపు ఉన్నా కానీ ఈ కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకు 16K ఉంది, ఓకేనా. సో నెక్స్ట్ కాలేజ్ శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాలేజ్ చూసారు ఎలా ఉందో. సో 1997లో ఎస్టాబ్లిష్ అయింది అనమాట కాలేజ్. హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది, దట్ ఈస్ నియర్ గట్కేసర్. కొద్దిగా పీస్ఫుల్గా ఉండాలి అని అనుకుంటే, ఎవరు డిస్టర్బ్ చేయవద్దు, అట్మాస్ఫియర్ బాగుండాలి అని అనుకుంటే, సిటీ నుంచి బయట ఉండాలనుకుంటే గట్కేసర్ సైడ్ ఇది లొకేట్ అయి ఉంది. సో NIRF ర్యాంకింగ్ వచ్చేసరికి 250 నుంచి 300 ఉంది, అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి 14 lakhs మాత్రమే ఉంది, యాజ్ వెల్ యాజ్ యావరేజ్ ప్యాకేజ్ అనేది 5 lakhs ఉంది. అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఈజ్ 90%.
90% మందికి ప్లేస్మెంట్ అనేది వచ్చిందనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ కాలేజ్ ప్రకారం చూసుకుందాము. సో దీస్ ఆర్ ఇవన్నీ బ్రాంచెస్ అనమాట. సో సిఎస్సి అయితే సిఎస్సి ఈసీఈ వాళ్ళకు 240 సీట్స్ ఉన్నాయి. 240 సీట్స్ ఉన్నాయి. సివిల్ వాళ్ళకు 240 సీట్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఐటీకి 180 సీట్స్ ఉన్నాయి. ట్రిపుల్ఈకి 120 సీట్స్ ఉన్నాయి. అండ్ మెకానికల్ ఇంజనీరింగ్కి 120 సీట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం కట్ ఆఫ్స్కి వెళ్తే ఈ కాలేజ్ మనకు వస్తుందా రాదా అని తెలిసేది మెయిన్గా ఇక్కడ. ఓసీ అయితే 7K లోపున కానీ ఈ కాలేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ బీసీ అయితే 20K ఉండాలి. అండ్ ఎస్సీ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 35 నుంచి 40,000 ర్యాంకుల్లో వచ్చినా కానీ ఈ కాలేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 25K ఉన్నా ఈ కాలేజ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రైట్. సో మనము వీడియో ఎండ్ కట్ చేసాము. యాజ్ వెల్ యాజ్ దిస్ ద ఫస్ట్ టైం వీఆర్ మేకింగ్ ద వీడియో రైట్. సో కొన్ని చేంజెస్ అవసరం అవుతాయి. సో ఏమైనా చేంజెస్ కావాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. యాజ్ వెల్ యాజ్ వేరే వీడియోస్ అనేది చేస్తున్నాను అనమాట. 10K నుంచి 20K లోపు ఒక వీడియో, 20 నుంచి 30K లోపల ఒక వీడియో, 30K నుంచి 40K లోపల వీడియో అనేది చేస్తున్నాను అనమాట. అంటే 10K 20K అంటే ఇది అనుకోకండి. మీ యొక్క ర్యాంక్స్ బేస్ చేసుకొని కాలేజ్ ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఆ మీద కూడా వీడియో అనేది 1 వీక్లోనే నేను డెఫినెట్గా డెలివర్ చేసేస్తాను. మన ఎడ్యుకేషన్ మీద వీడియోస్ కావాలనుకున్నా కానీ నేను ఇప్పుడు ఉన్న రేంజ్ ప్రకారం అయితే మనకు ఎంసెట్ నడుస్తుంది కాబట్టి ఎంసెట్లో వెళ్తున్నాను. బట్ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవేవి ఉన్నాయి మన తెలంగాణ నుంచి రాయొచ్చు చేయొచ్చు అని అనుకునేటివి కూడా నేను మీకు చెప్తాను అనమాట. అరౌండ్ ఒక బీటెక్ కావాలనుకుంటే 10 to 20 డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేది రాయొచ్చు. బట్ మనం రాసేది ఓన్లీ ఒక మెయిన్స్, ఒక మెయిన్స్ క్వాలిఫై అయితే అడ్వాన్స్ రాస్తాము. అది phase 1 phase 2. ఎంసెట్ రాస్తాము. మహా అయితే ఏపీ ఎంసెట్ ఏపీ వాళ్ళే కొంతమంది తెలంగాణకి వచ్చి రాస్తారు. అండ్ చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ సియూ సెట్ ఉంటుంది, కామెడీకి అనే ఎగ్జామ్ ఉంటుంది, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ పెడతారు. అవి మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏమైనా వీడియోస్ ఏదైనా వేరే ఎడ్యుకేషన్ గురించి కావాలనుకున్నా కానీ నాకు అడగచ్చు, నేను చేస్తాను. అండ్ ఇండివిజువల్ కాలేజెస్ వీడియోస్ కూడా చేస్తాను అనమాట. అండ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఈ కాలేజ్ ఎలా ఉంది అనే ఒక గ్రౌండ్ వర్క్ కూడా అనేది చేయాలని స్టార్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ గుండావా సందేశ్. సో సబ్స్క్రైబ్ ద ఛానల్ యాజ్ వెల్ యాజ్ లైక్ షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది నాకు ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి యూ కెన్ షేర్ టు ద పీపుల్ హూ ఆర్ రియలీ నీడెడ్ దిస్ వీడియో. గెటింగ్ ఇట్? థ్యాంక్ యూ.